హాయ్ అండి, నేను జ్యోతి రమేష్. చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా పప్పాయ చెట్లు. ఇప్పటికీ ఇంత పెద్దగా ఉన్నాయి. చూస్తున్నారు, 2 పప్పాకాయలు తీసుకుంటున్నాను. ఎందుకంటే వీటితో ఫ్రూటీ చేద్దామని అనుకుంటున్నాను. అందుకోసమని అంటే 3 తీసుకున్నాను. చూడండి, 3 పప్పాయాస్ తీసుకున్నాను. ఇవి ఇలా ఉండగానే తీసుకోవాలండి, పచ్చిగా ఉండగానే. పండిపోతే ఉపయోగం ఉండదు. చూస్తున్నారు కదా, ముందు వెనక ఇలా కట్ చేసుకొని దీన్ని చెక్కు బాగా తీసేసి మంచిగా తయారు చేసుకోవాలి. బాగా కడుక్కోవాలండి, దీంట్లో ఉన్న పాలంతా పోయే వరకు. రెండు తీసుకున్నాను నేను. చూడండి, లోపల ఉన్నదంతా కట్ చేసుకున్న తర్వాత లోపల విత్తనాలు ఉంటాయి కదా, వాటన్నిటిని తీసుకొని సన్నగా ఇలా ముక్కలు చేసుకోవాలండి. మీడియం సైజు పీసెస్ అయితే సరిపోతాయి. మనం పొటాటో ఫ్రైకి చేస్తాం కదా, అందుకన్నా కొంచెం తక్కువ పీసెస్ చేసుకుంటే సరిపోతాయి. ఇలా కత్తితోనైనా కట్ చేసుకోవచ్చని రెండో ఆప్షను. పర్వాలేదు, ఎలా చేసినా పీసెస్ చూపిద్దామనే ఉద్దేశంతో ఇంత ముక్క అయితే సరిపోతుందండి. వీటన్నిటిని కొంచెం వాటర్ వేసి బాగా కడుక్కోవాలి. చాలా నీట్గా కడగాలండి, ఒక 2 or 3 times. ఎందుకంటే దీంట్లో పాలు ఉంటాయి కదా, అవి తినకూడదు కదా, ఆరోగ్యానికి మంచిది కాదు కదా. దీంట్లో వాటర్ వేసి ఒక బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి. మళ్ళీ మనం షుగర్ సిరప్లో కూడా వేస్తాము. ఒక్క బాయిల్ వస్తే చాలు. దీన్ని వేడిగా ఉండగానే మనం వేరే బౌల్లో వేసుకుందాము. వేరే బౌల్లో వేసుకొని దీన్ని కొంచెం షుగర్ కొంచెం ఎక్కువ పడుతుందండి. చూస్తున్నారు కదా, షుగర్లో వాటర్ వేసి కొంచెం ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. ఒక చిన్న 1/2 గ్లాస్ వేస్తే సరిపోతుంది. ఇవి 2 బాగా వాటర్ను షుగర్ మెల్ట్ అయిన తర్వాత, పాకము ఏం అవసరం లేదండి. ఇలా వేసేసి వాటిని 1 నిమిషం షుగర్ సిరప్ పట్టే వరకు ఉంచి 1-2 నిమిషాల్లో చూస్తున్నారుగా కుక్ అయిపోయింది. బంద్ చేసేసి, నేను 4 కలర్స్ యూస్ చేస్తున్నాను, అందుకని 4 బౌల్స్ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఎల్లో ఫుడ్ కలర్ వేసాను. ఇందాక షుగర్ సిరప్ మిగిలింది కదండి, ఆ షుగర్ సిరప్లోనే నేను దీన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ప్రతి కలరు, అంటే కలరు మారి ప్రతిసారి బౌల్ క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే ఒకదానికొకటి అప్లై అయిపోతుంది. ప్రతిదాన్ని క్లీన్ చేసుకొని చేసుకోవాలి. ఆరెంజ్, గ్రీన్, ఎల్లో వేసాను, ఒకటి వదిలేసానండి. ఇవి ఒక 4 hours ఉంచిన తర్వాత వీటిని నేను ఇట్లా టిష్యూ పేపర్లో వేసుకుంటున్నాను. ఇలా టిష్యూ పేపర్లో వేసుకున్నాక కొంచెం నీడలో ఆరబెట్టుకుంటే చాలా బాగుంటాయి. చాలా రోజులు నిలువ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఒక కంటైనర్లో వేసుకొని, ఓకేనా. చూడండి ఒకసారి, ఇలా వీటిని స్ప్రెడ్ చేసుకొని చాలా బాగా వచ్చాయండి, నిజం చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పపాయ అందుబాటులో లేకపోతే బయట నుంచి కొనుక్కోవచ్చు కదా, పచ్చి దొరుకుతాయి కదా, అందుకోసం చెప్తున్నాను. నీడలో ఎండబెట్టుకోవాలండి. అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.